అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం, ఆయన రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. అమెరికాలో ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతున్న నో కింగ్ మాగా వ్యతిరేక ఉద్యమాలు ట్రంప్ పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను తీవ్ర స్థాయికి చేర్చాయి. అయితే బయట నుంచి వచ్చే విమర్శల కంటే సొంత పార్టీ నుంచి వస్తున్న ప్రతిఘటన ట్రంప్ ను కలవరపెడుతోంది. ముఖ్యంగా రిపబ్లికన్లకు కంచుకోట లాంటి ఇండియానా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు వైట్ హౌస్ పునాదులను కదిలిస్తున్నాయి. అక్కడ రిపబ్లికన్ల తిరుగుబాటు, విదేశీ వ్యవహారాలలో అభాసుపాలు కావడం వంటి అంశాలతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ట మసకబారుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ పాలనలో గత సంవత్సరం అమెరికా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అవి రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను కుదిపేశాయి. దీని ఫలితంగా అంతర్జాతీయంగా అగ్రరాజ్యం ప్రభావం దిగజారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అధ్యక్ష భవనం నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, ప్రైమరీల నుంచి రాజకీయ బెదిరింపులు వస్తున్నప్పటికీ, తోటి జీఓపీ చట్టసభ సభ్యులపై ట్రంప్ వర్గం తప్పుడు ప్రచారం చేసినప్పటికీ అక్కడి నాయకులు భయపడలేదు. గత డిసెంబర్ 11న ఇండియానా రిపబ్లిక్ సెనేట్ ట్రంప్ ప్రణాళికను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఇది సాధారణ విషయం కాదు. దీన్ని బట్టి ప్రభుత్వ హెచ్చరికలన్నీ అన్ని వేళలా సత్ఫలితాలు ఇవ్వవని, అధ్యక్షుడి అధికారానికి హెచ్చరికలకు కూడా పరిమితులు ఉంటాయని తేలిపోయింది. మొత్తంగా చూస్తే విస్తృత ప్రతిఘటనకు ఇండియానాలో జరిగిన తిరుగుబాటు ఒక శక్తివంతమైన చిహ్నంగా నిలిచింది. వ్యక్తిగత బెదిరింపులు, రాజకీయ హెచ్చరికలు ఎదుర్కొంటున్న సెనేటర్లు గలం విప్పారు. ఇండియానాలో ఎదురైన పరాభవంతో ఇతర రాష్ట్రాలలో అలాంటి దుస్సాహసాలకు పాల్పడేందుకు ట్రంప్ సాహసించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రిపబ్లికన్లకు పూర్తి మెజారిటీ ఉన్న రాష్ట్రంలో ఎదురు దెబ్బ తగలడం ట్రంప్ కు మింగుడు పడడం లేదు. ఆ రాష్ట్రానికి చెందిన ఏకంగా 21 మంది రిపబ్లికన్ సెనేటర్లు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం డెమోక్రాట్లలో చేరిపోవడం ఆయనకు కోలుకోలేని దెబ్బ. ఇక మరోవైపు దేశంలో నో కింగ్ ఉద్యమం ముమ్మరంగా సాగుతోంది. ఇది కేవలం ఒక నిరసనగా కాకుండా ఒక ప్రజా విప్లవంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది జూన్లో 1,00,000 మంది కవాతుతో ప్రారంభమైన ఈ ఉద్యమం అక్టోబర్ నాటికి 70 లక్షల మంది మద్దతు పొందిందంటే ట్రంప్ పాలనపై ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. అభ్యుదయవాదులు, కార్మిక సంఘాలు, పౌర హక్కుల సంఘాలు దీనికి పూర్తి మద్దతిస్తున్నాయి. అదే సమయంలో ట్రంప్ సొంత నినాదమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా ఉద్యమకారుల్లోనూ అసమ్మతి రాగం వినిపిస్తుండడం ట్రంప్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సొంత క్యాడర్ కూడా నాయకుడి తీరును ప్రశ్నించే స్థాయికి చేరుకుంది. దేశంలో నో కింగ్స్ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అవి లక్షలాది మందిని సమీకరిస్తున్నాయి. అదుపులేని అధికారాన్ని ప్రజలు ఎప్పుడు తిరస్కరిస్తారని చెప్పడానికి ఇది ఒక చారిత్రక ఉదాహరణగా మిగిలిపోతోంది. రాజ్యాంగ, ప్రజాస్వామ్య నిబంధనలను ట్రంప్ సవాల్ చేస్తున్నప్పటికీ అమెరికా రాజకీయ వ్యవస్థ యొక్క రక్షణ కవచాలు చాలా బలంగా ఉన్నాయని గుర్తించుకోవాల్సి ఉంటుంది. న్యాయస్థానాలు, మీడియా మరియు చైతన్యవంతులైన ప్రజలు ట్రంప్ ఏకపక్ష ధోరణులకు అడ్డుకట్ట వేస్తున్నారు. వలసదారులు అమెరికా బయటి శత్రువులను సాకుగా చూపించి వారిని బలి పశువులను చేసే ప్రయత్నం జరుగుతోందని, తద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. కానీ ఈ వ్యూహాలు ఇకపై ఫలించకపోవచ్చని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు ఆర్థిక పరమైన అంశాలు కూడా ట్రంప్ మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్లో దేశంలో జరగబోయే మధ్యంతర ఎన్నికలు ట్రంప్ కు అగ్నిపరీక్ష కాబోతున్నాయి. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుండడం, నిత్యావసరాల సరఫరాలలో అంతరాయాలు ఏర్పడడం సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి తోడు డోస్ ద్వారా ప్రభుత్వ నిధులలో భారీగా కోతలు విధించడం కార్మికులు, ఉద్యోగులను తీవ్రమైన ఆర్థిక పరమైన ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో కార్మిక నేతలు, కమ్యూనిటీ నిర్వాహకులు ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాలను విస్తృతం చేస్తూ ఏకతాటిపైకి వస్తున్నారు. గత ఎన్నికలలో ట్రంప్ కు ఓటేసిన వారు సైతం ఇప్పుడు ఆయన విధానాలపై విమర్శలు కురిపిస్తున్నారు. అమెరికాలోని మెజారిటీ ఓటర్లు ట్రంప్ ను తిరస్కరించారన్నది తాజా సర్వేలు చెబుతున్న నిజం. గత అధ్యక్ష ఎన్నికలలో ఆయనకు వచ్చిన ఓట్ షేరింగ్ 50% కంటే కొంచెం ఎక్కువ మాత్రమే. అయితే ప్రస్తుతం విస్తృతమైన సెంటిమెంట్ పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే ఆయనకు లభించిన ప్రజా మద్దతు 40% కంటే తక్కువేనని తేలింది. ట్రంప్ కు సంబంధించిన కీలక మద్దతుదారులు కూడా ఇప్పుడు ఆయనను వ్యతిరేకించడం గమనార్హం.
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా గతంలో ట్రంప్ను ఎన్నికలలో దగ్గరుండి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి గెలిపించిన ఎలన్ మస్క్ లాంటి వారు కూడా ఇప్పుడు దూరం జరగడాన్ని చెప్పుకోవచ్చు. ఇది ట్రంప్ రాజకీయ పతనానికి నాందిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటూ వస్తోంది. గతంలో మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సైతం ఆయన ఇలాగే వ్యవహరించేవారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలలో ట్రంప్ జోక్యం అమెరికాను నవ్వుల పాలు చేస్తోంది. తామేమో చక్రవర్తుల వారమన్నట్లు మిగిలిన దేశాలన్నీ అమెరికా అధ్యక్షుడిని సామంత రాజ్యాలుగా భావిస్తుంటారు. తాను ఇప్పటి వరకు 8 యుద్ధాలు ఆపారని చెప్పుకుంటున్న ట్రంప్ తన వైఫల్యాలను మాత్రం ఎన్నడూ అంగీకరించడం లేదు. నిలువెత్తు అహంకారం కలబోసుకొని కనిపించే వార్ స్టాపర్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రతిపాదనలు చేసినప్పటికీ యుక్రెయిన్ చర్చల్లో ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతోంది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా అక్కడ ఇంకా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. ఆంక్షలు, భూభాగాల స్వాధీనాలు, సైనిక హింస ద్వారా అమెరికా ఎంత ఒత్తిడి తెస్తున్నప్పటికీ వెనిజులా అదరడం లేదు, బెదరడం లేదు. ఈ అనవసర ఘర్షణల కారణంగా దేశీయ వనరులు తరిగిపోతున్నాయి తప్ప అమెరికాకు ఒరిగేదేమీ లేదని విమర్శకులు తమ పరిధిని పెంచుకుంటున్నాయి. ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం రాకుండా తానే నివారించారని ఇప్పటికే 50 సార్లు చెప్పుకోవడం ఒక కామెడీగా మారింది. ఉన్న సమస్యలు చాలకపోగా మరికొన్ని కొత్త సమస్యలు ట్రంప్ మెడకు చుట్టుకున్నాయి. వీటిలో లైంగిక నేరస్తుడు ఎప్స్టీన్ వ్యవహారం కూడా ఒకటి. తగుదునమ్మా అంటూ అంతర్జాతీయ వ్యవహారాలలో తలదూరుస్తూ అప్రదిష్టను మూటగట్టుకుంటున్నారు ట్రంప్. వెనిజులా నుంచి గ్రీన్లాండ్ వరకు, గాజా నుంచి యుక్రెయిన్ వరకు దురాక్రమణలు, బెదిరింపులకు మద్దతిస్తూ అంతర్జాతీయ వేదికపై ఏకాకవుతున్నారు. ఇంట గెలవలేక, రచ్చ గెలవలేక సతమతమవుతున్న ట్రంప్ రాబోయే రోజుల్లో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారో వేచి చూడాలి.